మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఈ ఇష్టాలన్నీ కూడా నేను ప్రభు కోసం అయిష్టాలుగా మార్చుకున్నాను. అని మాకు తెలీదా? మీకంటే ఎక్కువ తెలుసు. తెలియక కాదు, తెలిసి కూడా ప్రభు కోసం మనం అన్నీ వదిలిపెట్టాలి. ఏం చేయాలి? చెప్పాలి. ప్రభు కోసం ఏం చేయాలి? ఒక ఆయన అనేవాడండి, నాకండి ఒక్క విషయంలో బలహీనత అండి అనేవాడు. ఏంటన్నాను, రాత్రికి కొబ్బరి చెప్ప కొడతారు కదా, కొబ్బరికాయ కొడతారు కదా, అది ఆ పూజ దగ్గర పెడతారు, అగరత్తులు వెలిగింతారు, ఆ బూడిదంతా దాని మీద రాలుతుంది. ఈ కొబ్బరి చెప్పకి ఈ పొగంతా పట్టేసి చాలా విపరీతంగా మంచి స్మెల్ వస్తూ టేస్ట్ ఉంటుంది. నాకు ఆ కొబ్బరి చెప్పు అంటే మహా ఇష్టం అండి అనేవాడు. నాకు ఆ కొబ్బరి చెప్పు అంటే మహా ఇష్టం అండి, నాకు అట్టుబడులు అంటే చాలా ఇష్టం అండి. ఇవన్నీ కూడా మన ఇష్టాలన్నీ కూడా ఏమవుతున్నాయి? ఇప్పుడు మన ఇష్టాలన్నీ ఏమవుతున్నాయి? అయిష్టాలుగా మారిపోయినాయి. ఇప్పుడు ఏమంటే ఇష్టం మీకు? ఏమండి? ఏ ఇష్టాల్లోకి మనం కన్వర్ట్ అయిపోయాం? రూపాంతరము చెందాం. పూర్వం మనం చేసిందంతా గొంగళ పురుగు స్వభావం గనక ఈ స్వభావం నాకొద్దు, నేను ఇక మీదట నూతనమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. ఏ జీవితం? సీతాకోక చిలుక జీవితం. గొంగళ పురుగులా జీవించే నేను ఇక మీదట సీతాకోక చిలుకలా జీవించాలనుకుంటున్నాను. దేవునికి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవడి మీద నాకు కక్ష వచ్చిందనుకోండి, పూర్వం చేతబడి చేయించడమే. మన సైడ్ చాలా తక్కువగానండి. తెలంగాణ సైడు అటు ఆ ఏరియాలకు వెళ్తే వాళ్ళంటే ఇద్దరు భార్య భర్తలు దెబ్బలాడుకున్న చేతబడి చేయించేస్తారంట. నాకు ఆ ఏరియా వాళ్ళు చెప్పారు. అన్నగారికి కోపం వచ్చిందనుకోండి, అడిగి చేతబడే. తీరా వెళ్ళిన తర్వాత మీ సెల్లే చేసిందని చెప్తాడంటాడు. అయితే తిరగబెట్టి ఆవిడ చేసే అంటాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత నో చేతబడి, యేసు రక్తమే జయం, నో ద్వేషం, నో కోపం. మనసులో దాచుకొని ఏదో టైంలో వీళ్ళకి అప్పచెప్దాం అనుకున్న మనసు అంతా పోయింది, అన్నీ పోయినాయి. ఒకటి మాత్రం వచ్చింది. ఏంటది? యేసయ్య నామం. అప్పుడే మనకు చాలా విపరీతమైన కోపం వచ్చినా సరే, దేవుడు వాక్యం నన్ను మలపరిచిన తర్వాత దాన్ని మర్చిపోవడం. ఏదో పాపం మనల్ని ప్రేరేపించినా కానీ వాక్యం ద్వారా మనం బలపడిన తర్వాత అమ్మో ఈ పాపం చేయకూడదు అనుకుని తీర్మానించుకోవడం. మనం ఒప్పు అనుకున్నవి దేవుని వాక్యం తప్పు అన్నప్పుడు దాన్ని తప్పుగానే మనం డిసైడ్ అయిపోవడం. దేవుని వాక్యం ఏది చెప్తే అది చేయడానికి మన హృదయాలను మన జీవితాలను తీర్మానం చేసుకోవడం. ఇదంతా కూడా ప్రభువు మనకు నేర్పిస్తున్న గొప్ప నూతనమైన మార్గం, ఒక అద్భుతమైన మార్గాన్ని. పూర్వం నా స్థితి ఇంతే, కానీ నేను ఇప్పుడు క్రొత్త జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను.
క్రొత్త జీవితం మనం జీవిస్తున్నప్పుడు పాతవి మనలో పనిచేస్తున్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? అమ్మండి, విడిచిపెట్టలేదని కాదండి. మనం బాప్తిసం తీసుకొని పాత జీవితాన్ని పాతి పెట్టేశాం. పాత జీవితాన్ని ఏం చేసాం? మనం కొత్తగా దేవుని ఆత్మతో మనం తిరుగుతున్నాం. మళ్ళీ పాత 4 వచ్చినాయి మనలోకి. అంటే అర్థం ఏంటి? ఆడు పూడ్చిపెట్టాం కదా సచ్చినోడు. ఆ సచ్చినోడు లెగిసి మళ్ళీ మన దగ్గరికి వచ్చాడని అర్థం. వాడిని చంపి పూడ్చిపెట్టేశాం. మనలో పాత క్రియ వచ్చిందంటే అర్థం ఏంటి? సచ్చినోడు మనలోకి మళ్ళీ వచ్చాడని. ఎవరు వచ్చినట్టు బాగా చెప్పండి. మనం సచ్చినోడిని ఏమంటామండి? దెయ్యం అంటాం కదా. దెయ్యం పట్టింది అంటాం కదండి. ఎవరన్నా సచ్చినోడు పట్టింది అనుకోండి, దెయ్యం పట్టిందండి మా పిల్లకి అంటారు. అంతేకాని దావీదు రోజు పట్టాడు అంటారు. ఏమంటారు? దెయ్యం పట్టిందని అంటారా? దెయ్యం పట్టింది అంటారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టారంటారా ఎవరైనా? దెయ్యం పట్టిందనే అంటారు. అంటే సచ్చినోడు లెగిసి ఇండి మళ్ళీ పట్టాడంటే ఏం పట్టినట్టు? ఇడికి దెయ్యం పట్టింది. మళ్ళా లోకాశల్లోకి, శరీరాశల్లోకి, లోక సంబంధమైన జీవితంలోకి వీడు వెళ్ళిపోయాడు. దేవుని పిల్లారా, మనం నవీనమైన ఒక నూతనమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువును మనం తెలుసుకుని ఈ మార్గంలోకి మనం వచ్చాం. ప్రభువు కోసమే బ్రతకాలి, ప్రభువు కోసమే చనిపోవాలి. ఎవరి కోసం అనండి గట్టిగా అందరూ చెప్పండి ఒకసారి బాగా అందరూ. బాగా అనండి అందరూ, గట్టిగా చెప్పండి ఆ మాట. బతికితే ప్రభువే, చచ్చిపోవాల్సి వచ్చినా సరే ప్రభు కోసమే చచ్చిపోవాలి. బ్రతకడం దేవుడి కోసమే, ఇక మీదట చావడం కూడా దేవుడి కోసమే. బతికినా దేవుడే, చచ్చిపోయినా దేవుడే. పౌలు, నువ్వు చచ్చిపోతాను దేవుడి కోసం అంటున్నావు, లోకంతో పరిత్యాగ పత్రిక తీసుకున్నానంటున్నావు. ఎందుకని? పూర్వం ఉన్నవన్నీ విడిచిపెట్టానంటున్నావు. ఎందుకని? నీ మతం మీద ఉన్న ఆసక్తిని కూడా విడిచిపెట్టానంటున్నావు. ఎందుకని చెప్పండి. ఏమో 19వ వాక్యం 2వ అధ్యాయం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. చెప్పాలి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేనైతే దేవుని విషయం. నువ్వెందుకు చచ్చిపోయావు? వాటి విషయంలో నువ్వెందుకు చచ్చిపోవాల్సి వచ్చింది? నువ్వు వాటిలో లేవా? ఇంకంటే లేవడం ఏంట్రా బాబు, ఉండడం ఏంటి? అసలు నేను చచ్చిపోయాను వాటిలో. చచ్చిపోయినోడు ఏదైనా చేయగలుగుతాడా? చచ్చిపోయినోడు నడవగలుగుతాడా? చచ్చిపోయినోడు పాడగలుగుతాడా? చచ్చినోడు ఒక్క మాట అయినా అనగలుగుతాడా? కనీసం సైగైనా చేయగలుగుతాడా? చెప్పండి. చచ్చినోడు ఏమి చేయలేడు. అంటే పూర్వపు విషయాల్లో నేనేమి చేయలేను, డెడ్ అయిపోయాను. ఏమైపోయాను? చచ్చిపోయాను. చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడను నేను కాదు. ఇక జీవిస్తున్నది ఎవరు కాదు? నేను కాదు. ఇక నా యందు క్రీస్తే జీవించున్నాడు. నేను క్రీస్తు కొరకు నా ప్రతి క్షణం, నా అణువు ఇక మీద జీవించే జీవితం అంతా దేవుని కోసమే. ఇలాంటి మంచి తీర్మానాలు ఈ 7వ నెలలో మనం చేదుముగాక.
ఆమేన్. ఇక మీద జీవించే జీవితం నా దేవుని కోసమే. లోకం రహస్యంగా వ్యభిచరిస్తున్న ప్రజలున్నారు. రహస్యంగా నువ్వు మళ్ళా లోకంలో జీవిస్తున్నావు. లోక సంబంధమైన కార్యక్రమాలు నీలోకి వచ్చేసినాయి. ప్రభువుని తెలుసుకొని ప్రభువు రక్షణ మార్గాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ నువ్వు సినిమా హాల్లో జీవిస్తున్నావు. అంటే నీలో చచ్చిపోయినోడు మళ్ళీ బ్రతికాడు, చచ్చినోడు మళ్ళీ నీలోకి వచ్చాడు. మన జీవితం అంతా నూతనత్వం ధరించుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, శక్తిని మనము పొందగలుగుతాం తప్ప లేకపోతే పొందలేం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటేనంట పరిశుద్ధాత్మ దేవుడికి మన జీవితాన్ని మనం అప్పగించేసుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తిని, తన బలాన్ని నీకు బయలుపరుస్తాడు. లేకపోతే ఆయన శక్తిని బయలుపరచడానికి అవకాశం లేదు. ఆయన బయలుపరచాలంటే నువ్వు ఆయనకి నిన్ను నువ్వేం చేసుకోవాలి? అప్పగించేసుకోవాలి. చాలామందికి సర్జరీ జరుగుతూ ఉంటుంది కదా, సర్జరీ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది కదా. మీలో ఎవరికైనా ఆపరేషన్ జరిగిందా? మగవాళ్ళకి చేయి చూపించండి. నీకు జరిగిందా? మీకు జరిగిందా? అప్పుడు మీ ఫ్యామిలీ అంతా లోపల ఉన్నారండి? అయ్యా లేరా? ఎవరున్నారు లోపల? డాక్టర్కి సాయంగా ఉండే నర్సులు. ఏమంటే మేము ఫ్యామిలీ అంతా మేము దగ్గరే ఉంటామండి, మీకు ఇష్టమైతే చేయండి అని అనుకోండి. మీరు ఎవరి దగ్గర ఉన్నా సరే నేను ఆపరేషన్ చేయనంటాడు ఆయన. అంటే డాక్టర్కి ఇసాక్ గారు అప్పగించుకోవడానికి ఇష్టపడితేనే ఆయనకి ఆపరేషన్ చేస్తారు డాక్టర్ గారు. అవునా కదా? మా పిల్లలతో పాటు మేము కూడా స్కూల్లోనే కూర్చుంటామండి అన్నారు అనుకోండి. చెప్పండి మీరు. మా పిల్లలతో పాటు మేము స్కూల్లోనే కూర్చుంటామండి, మాకు అదే ఇష్టం అండి అని. నేను అలా అన్నావు ఇంటికి తీసుకెళ్ళి మరి నవ్వుతున్నావు. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అండి, మా దావీదు ఉన్నాడు అనుకోండి. మా పిల్లలంటే మాకు చాలా ఇష్టం అండి, నేను కూర్చునే ఉంటానండి అన్నాడు. ఏమో అంటాడా? మీ నాన్న వస్తున్నాడా? రావట్లేదు. దేవునికి స్తోత్రం. గుజ్జు మీ నాన్న, కోడిగుడ్డు. దేవునికి స్తోత్రం. అండో తన పిల్లల్ని టీచర్కి అప్పగించాడు. బాబు మీరు చదివించి వాళ్ళని ప్రయోజకులుగా చేయండి. ఇస్సాక్ గారిని, లేకపోతే యోషువాని, లేకపోతే యోహాను గారిని వాళ్ళ కుటుంబస్తులు డాక్టర్ గారికి అప్పగించేశారు. ఏమని? అయ్యా ఆయనకి ఏ బలహీనత ఉందో ఆ విషయంలో సర్జరీ చేసి లోపల తీసుకెళ్ళి ఇస్సాక్ గారిని లవ్లీ మ్యాన్, వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్ అంటాడండి. కత్తెడు కోసేస్తాడు. ఏమండి ముద్దులు ముచ్చట్లు ఉంటాయండి లోపల? ఏముండవండి. వద్దన్నా సరే కోత. కానీ అప్పగించుకున్నారు. ఎందుకు చెప్పాలి? ఆ లోపల ఉన్న లోపాన్ని సరిచేస్తారని. అలాగే కొంతమంది డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆయనకి చెయ్యట్టుకుని ఊపేస్తా ఉంటాడు, బ్రేక్ కొట్టు బ్రేక్ కొట్టు బ్రేక్ కొట్టు అని. డ్రైవర్కి ఎప్పుడు ఏం చేయాలి? కారుని అప్పగించాలి, వదిలేయాలి. పక్కన నుండి ఇళ్ళలో తిప్పేస్తున్నాం అనుకో, కాసేపు అయిన తర్వాత ఆయన దిగిపోతాడు. దిగిపోయి డ్రైవింగ్ చేసుకురారా అంటాడు. కారు డ్రైవర్కి కారుని అప్పగిస్తే నిన్ను గమ్యానికి తీసుకెళ్తాడు. డాక్టర్కి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన ఆపరేషన్ చేసి బయటికి పంపిస్తాడు. టీచర్కి నీ బిడ్డ జీవితాన్ని అప్పగిస్తే విద్యాబుద్ధులు నేర్పి చక్కటి ప్రయోజకుడిగా చేసి మళ్ళీ నీకు అప్పగిస్తాడు. ఓ పైలట్కి ఫ్లైట్ అప్పగిస్తే అద్భుతంగా పైకి తీసుకెళ్ళి నిన్ను ఒక గంటలో నువ్వు చేరవలసిన స్థలానికి చేర్చి ఆయన మళ్ళా నిన్ను క్షేమంగా దించుతాడు. లే కదా? ఒక ఇంజనీర్కి నీ స్థలాన్ని అప్పగిస్తే ఒక అద్భుతమైన ఇల్లు కట్టి నీకు అప్పగిస్తాడు. అప్పగించేయి. అలాగే నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు ఎప్పుడు చేస్తాడంటే
నిన్ను నీవు దేవుడికి అప్పగించుకొనిన రోజున. నిన్ను నీవు ఎప్పుడైతే దేవుడికి అప్పగించుకుంటావో, యవనస్తుడా యవనస్తురాలా, నిన్ను నీవు నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవుడి చేతిలో పెడతావో, ఆయన ఆశ్చర్యం, నీ జీవితాన్ని ఎప్పుడు నీ చేతుల్లో ఉంచుకుంటావో అప్పుడు నీ జీవితం అందంగా ఉండదు. ఏమండి, మాకు మేమే ఎల్కేజీ నుంచి చదువుకున్న వాళ్ళు అన్న చేతులు ఎత్తండి సార్. మేము స్కూల్కి గీల్కి వెళ్ళదండి, మాకు మేమే పుస్తకాలు తెచ్చుకుని ఇంట్లో చదివేసుకున్నామండి అన్న వాళ్ళు ఎల్కేజీ నుంచి ఎవరు లేరా? వెరీ గుడ్. ఎవరు ఉండరు. నా కడుపులో చిన్న కంతుంటే నాకు నేనే ఆపరేషన్ చేసుకొని తీసేసానండి, తీసేసి మళ్ళీ కుట్లేసుకున్నాను అన్న వాళ్ళు ఉంటే ఒకసారి చేయొద్దండి, ట్రై చేయండి ఒకసారి. మీకు కూడా తెలివితేటలు లేవా? వివేచన వరం లేదా? యూట్యూబ్లో కొడితే వచ్చేద్దంట. పలావ్ నేర్చుకుంటున్నారుగా. మీకు భయంకరమైన విషయం చెప్పనా? మొన్న ఒక దుర్మార్గుడు అంట యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేసుకుందామని కోసుకున్నాడంట, చచ్చిపోయాడు. యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేసేద్దాం అనుకున్నాడంట, ఆడికాడే చచ్చిపోయాడు. దేవా, ఏమైనా సరే నా జీవితాన్ని చేతిలో పెట్టేసుకుంటాను ప్రభా. ఎటు నడిపిస్తావో నాకు తెలీదు, ఎలా నడిపిస్తావో నాకు తెలీదు, ఏం చేస్తావో నాకు తెలీదు. నేను అన్నీ నమ్మి నీ చేతిలో నా జీవితాన్ని పెట్టేసుకుంటాను ప్రభా. నేను నమ్ముతున్నాను, పెంట కుప్పలు మేంచి పేదలను పైకెత్తిన దేవుడవు నువ్వని. పనికిరాని నా జీవితాన్ని ఒక శ్రేష్టమైన జీవితంగా చేయగలిగిన దేవుడవు నువ్వే అని. మనుషులు నమ్ముకున్న వాళ్ళు పాడైపోయారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎవడు పాడైపోలేదు. మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు పాడైపోయారు, కానీ దేవుని మీద ఆధారపడిన వాడు ఎవడూ పాడైపోలేదు. మనుషుల యొక్క సిద్ధాంతాలను వాళ్ళు సిద్ధాంతాలుగా చేసుకున్న వాళ్ళు నాశనం అయిపోయారు, కానీ దేవుని యొక్క తత్వాన్ని నా తత్వంగా భావిస్తాను అనుకుని దేవుని ఆలోచనల్ని తన ఆలోచనలుగా చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ పాడైపోలేదు. వాళ్ళ స్థితి ప్రభు ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాలి. దేవా, నా జీవితం ఇదిగో నీ చేతిలో ఉంది. ముంగమూరి దేవదాసయ్య గారు ఓ చక్కటి పాట ఉంటుంది, ఏంటి? తనువు నాది ఇదిగో అని. ఎంత అద్భుతమైన పాట అండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వినండి ఆ పాట, నేర్చుకోండి ఆ పాట. ఎంత మంచి పాటో. నాకు విన్నప్పుడల్లా పరవశం వచ్చేస్తూ ఉంటుంది. నా జీవితంలో నాకంటూ ఏది ఉండదు ప్రభా, నా ఇష్టమే ఉండదు, అంతా నీ ఇష్టమే. ముంగమూరి దేవదాసయ్య గారి అనుభవం మన అనుభవం అయితే ఎంత బాగుంటుంది. ఈ లోకంలో ఆయనకి ఇష్టమైందంటూ ఏది ఉండదంట, దేవుడి ఇష్టమే ఆయన ఇష్టం అంట. హల్లెలూయా. ఎవరిష్టమంట? దేవుని ఇష్టాలే ఆయన ఇష్టాలట. లోకంలో ఏమీ సంపాదించుకోలేదంట, దేవుని ఆస్తే ఆయన ఆస్తి అంట. నా జీవితంలో దేనికోసం నేను పరిగెట్టలేదు ప్రభా, నీకోసమే నేను పరిగెట్టాను. హల్లెలూయా. లోకాశలు లాగినా వెను తిరిగి చూడను, అలసటతో జోగినా శృతి తగ్గనీయను. లోకాశలు లాగినా
తొలగించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. ఆగిపోదు నా పాట ఆమ్యం చేరేదాకా. ఆగిపోదు నా పాట గమ్యం చేరే. అదేంటి జీవించకపోవడం ఏంటి? అబ్రహాం గారు జీవించలేదా అంటున్నాడు పౌలు. అన్నాడు అబ్రహాం జీవించలేదా? అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి అన్నాడు. విడిచిపెట్టేసేది దేవుడి కోసం అది విడిచిపెట్టగలవా? మనం ఏం విడిచిపెట్టలేమండి. అబ్రహాము గారు విడిచిపెట్టేశాడు, అన్ని విడిచిపెట్టేశాడు అబ్రహాము గారు. ఈరోజు అమావాస్యను విడిచిపెట్టలేడు కొంతమంది. ఈరోజు అమావాస్య కదండి అంటారు, విడిచిపెట్టలేరు. కొంతమంది ఏమంటారు తెలుసండి, ఏమంటే మాలో అండి ఇలా చేయమండి. మీలో గొడవ ఎక్కేందుకండి? మీలో గొడవ ఎక్కేందుకండి? ప్రభులో ఉన్న గొడవ చెప్పండి. మీలో గొడవ వద్దు, ప్రభులో ఉన్న విషయం చెప్పండి. ప్రభులో ఉన్న మీ ఆలోచన చెప్పండి. సైతాన్ యోబింట్లో వచ్చిన తర్వాత యోబింట్లో అంతా నాశనమైనట్టుగా పంచాంగం మన ఇంట్లో ఉండడం వల్ల చాలా విషయాల్లో నష్టం కలుగుతుంది. తిది వారం తెలియట్లేదని చెప్పేసి చాలామంది అది పెట్టుకుంటూ ఉంటారు. అయితే మన ఇంట్లో అది లేదు కాబట్టి నీవు చేయునదంతా సఫలమైంది అనే వాక్యం చూసి 1వ పలానా తారీఖు అని చెప్పి డేట్ పెట్టేసుకొని మ్యారేజ్ పెట్టేసుకున్నాం. కార్డులు కూడా ప్రింట్ అయిపోయినాయి. అప్పుడు నా దగ్గర వెంకటరామ అనుకోలేదు. ఆ తర్వాత ఒక సందర్భాల తిరుగుతుంది. ఈలోగా ఇంకొక వారం రోజులు 15 రోజులు పెళ్ళి. ఈలోగా దైవజనరాలే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా ఆత్మీయ తల్లి శాలేమో నీ పెళ్ళి ఎప్పుడు వచ్చిందో తెలుసా అన్నారు. సోమవారం వచ్చిందమ్మా అన్నారు. సోమవారం కాదు బిడ్డ, అమావాస్య రోజు వచ్చిందిరే. అమావాస్య అంటే మనం పగలే కదమ్మా చేసుకుంటా ఉన్నాను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అమావాస్యది మీకు బాధ ఏంటంటే పగలే కదా మీరు చేసుకునేది. మీలో తెలియకుండా చాలామందికి నేను అమావాస్య పెట్టినా సరే మీరేం కంగారు పడకూడదు. స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, అమ్మ ఇప్పుడు ఏం చేయగలం మనం? వెంకటరామ అనుకో చూసినా, గంటల పంచాంగం చూసినా అంటే వాళ్ళు చూశారని కాదు నేను చెప్పేది. ఎవరో అంటే ఇలా చెప్పారు. మరి మీ వాళ్ళందరూ కూడా హిందువులే కదా, మరి వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ పెడతారేమో అని. వాళ్ళు మొదటి అబ్జెక్షన్ ఏంటంటే నేను ప్రభులోకి రావడమే. మరి ఆ అబ్జెక్షన్నే మనం పట్టించుకున్నప్పుడు ఈ అబ్జెక్షన్ ఎందుకు పట్టించుకుంటాం? కొంతమంది అంటారు, మాలో వడికట్టు బియ్యం కట్టకపోతే దడి కడతారండి అంటారు. ఏంటి మీరు కట్టకపోతే దడి కడతారా? మరి ప్రభువుని తెలుసుకోవట్లే వాళ్ళు ఏమన్నా నీకేమన్నా బంగారం ముద్దు పెట్టారండి, అప్పుడు తిడతారు కదా. తిట్టేవాళ్ళు ఎప్పుడు తిడతారు, అనేవాళ్ళు ఎప్పుడు అంటారు ఏ పనులోనో చూసుకోవాలండి. మా వాళ్ళు మాత్రం ఈ విషయానికి మాత్రం రాజీ పడరండి. పడద్దు. సైతాన్తో రాజీ పడతారా? సైతాన్తో రాజీ పడతారా దేవుడితో రాజీ పడకుండా? కొంతమంది సైతాన్తో రాజీ పడతా ఉంటారు. అప్పుడు నేను అన్నాను, అమ్మ వద్దులే అమ్మా, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం అన్న. బాగానే ఉన్నాం మేము. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి అలాగే జరిగినాయి పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు. మంచి దుర్ముహూర్తంలో పెట్టారండి నేను. ఎవరు చెప్పారండి నీకు? మా చుట్టాలు లెక్కలు అన్నారు, అన్నీ బాగానే జరుగుతాయి అంటారా? నువ్వు అవిశ్వాసం అయితే బాగా జరగదు, నువ్వు విశ్వాసం అయితే మంచిగా జరుగుతుంది. దేవుని స్తోత్రం.
విశ్వాసము డేట్ మీద కాదు, చెప్పండి, ప్రభువు మీద ఉంచండి. విశ్వాసం డేట్ మీద కాదు, ప్రభు మీద ఉంచండి. విశ్వాసం ఉంగరం మీద కాదు, ప్రభు మీద ఉంచండి. విశ్వాసం నీ ఇంటి మీద కాదు, ప్రభు మీద ఉంచండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం నువ్వు ఉన్న ఇల్లు మీద కాదు, నీ ప్రభు మీద ఉంచు. నీ రాయి మీద కాదు, ప్రభు మీద ఉంచు. అబ్రహాము గారు అన్ని విడిచిపెట్టేసి దేవుడు చూపించే పట్టణానికంట వెళ్ళిపోతున్నాడంట. నువ్వు నేను వెళ్ళగలమా అలాగా దేవుడి కోసం? దేవుని కోసం నీ కులాన్ని విడిచిపెట్టగలవా? విడిచిపెట్టగలవా? దేవుని కోసం నీ మతాన్ని విడిచిపెట్టగలవా? దేవుని కోసం లోకాన్ని, లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టగలవా? దేవుడి కంటే మనకి ఏది ఎక్కువ కాకూడదు, ఏది ఎక్కువ కాకూడదు. దేవుడే మనకు ఎక్కువ అవ్వాలి. ఆమేన్. చాలా పెద్దోడండి దేవుడు, చాలా గొప్పోడండి దేవుడు. ఆయనతో ఏది మ్యాచ్ కాదు. ఈ లోకంలో ఉన్నాయని వాస్తవమే, నేను కాదని అనట్లేదు, కానీ దాన్ని ఓవర్టేక్ చేయగలిగిన వాడు దేవుడు, దాన్ని దాటి వెళ్ళిపోగలిగిన వాడు దేవుడు, దాన్ని అధిగమించగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం.